ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదని ఇంతకుముందు జరిగిన ఎన్నో సంఘటనలు ఆల్రెడీ నిరూపించాయి అండ్ ఇప్పటికీ నిరూపిస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నిరూపిస్తూనే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఏలియన్స్కి సంబంధించిన కొన్ని మిస్టీరియస్ విషయాల గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పటివరకు బయటపడిన అతిపెద్ద ఏలియన్ మిస్టరీస్లో ఖచ్చితంగా ఇవి టాప్లో ఉంటాయి అనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, డైసన్ స్పియర్స్. ఒకసారి ఊహించుకోండి, మీరే ఒక ఏలియన్, మీ సివిలైజేషన్ చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయిపోయింది. భూమి మీద ఉన్నదానికంటే కొన్ని లక్షల రెట్లు అడ్వాన్స్ స్టేట్లో మీ సివిలైజేషన్ అయితే ఉందనుకుందాం. సో భూమి మీద ఏవైతే ఎనర్జీ రీసోర్సెస్ ఉన్నాయో అవి మీ యొక్క కాఫీ మిషన్ ఆన్ చేయడానికి కూడా పని చేయట్లేదు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక డైసన్ స్పియర్ని నిర్మిస్తారు. అది చాలా అంటే చాలా మ్యాసివ్ స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుందంటే దానికి దగ్గరలో ఏవైతే స్టార్స్ ఉంటాయో ఆ స్టార్స్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క సివిలైజేషన్ మొత్తాన్ని కూడా వర్క్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాయి. బేసిక్గా ఇది ఒక సైఫై డ్రీమ్. దీన్ని ఫిజిసిస్ట్ అయిన ఫ్రీమ్యాన్ డైసన్ అనే వ్యక్తి 1960వ సంవత్సరంలో ప్రతిపాదించాడు. అయితే ఇప్పుడు ఆస్ట్రోనమర్స్కి ఈ డైసన్ స్పియర్స్ నిజంగానే కనబడ్డాయి అనేది తెలియజేస్తూ వస్తున్నారు. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ మీద శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేశారు ఈ డైసన్ స్పియర్స్ గురించి బాగా తెలుసుకోవడం కోసం, అసలు ఇలాంటివి నిజంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం. బేసిక్గా అవి కూడా ఒక రకమైన సోలార్ ప్యానల్స్, కాకపోతే ఏంటంటే చాలా పీక్స్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. సూర్యుడి యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా కంప్లీట్గా లాగేసుకుంటాయి అన్నమాట. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలాగ ఉంటుందంటే ఒక పెద్ద షెల్ లాగో లేదంటే కొన్ని శాటిలైట్స్ అన్నింటినీ కలిపి ఒక చోటగా చేర్చి ఒక సర్కిల్ లాగా కనుక ఫామ్ చేసి వాటిపైన సోలార్ ప్యానల్స్ పెట్టి వాటి త్రూ సూర్యుడి యొక్క ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఏలియన్స్ ఈ డైసన్ స్పియర్స్ని చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తారు, చాలా పెద్ద స్థాయిలో ఉపయోగిస్తారు. కాబట్టి ఆ స్టార్ యొక్క ఎనర్జీ అనేది కంప్లీట్గా డైసన్ స్పియర్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్టార్ అనేది కంప్లీట్గా అంతమైపోతుంది. సో ఈ డైసన్ స్పియర్స్ అనేవి నిజంగా ఉన్నట్టయితే అవి ఏదో ఒక టైంలో మనకు కనబడాల్సి ఉంటుంది కదా అనేది చాలామంది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అయితే వాటిని మనం ఎలా గుర్తించాలి అంటే కొన్ని వియర్డ్ హీట్ సిగ్నల్స్ ద్వారా. బేసిక్గా ఎక్కడైతే డైసన్ స్పియర్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ స్టార్స్ నుంచి ఆ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఎనర్జీ గ్యాదరింగ్ అంతా జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో చాలా పెద్ద స్థాయిలో హీట్ అయితే క్రియేట్ అవుతుంది. అది నార్మల్ లెవెల్ కాదు, చాలా అంటే చాలా పీక్స్ లెవెల్ ఆఫ్ హీట్ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని కనుక్కోవడం కోసం ఒక 2 ఆస్ట్రోనమర్స్ టీమ్స్ ఒక చోట చేరి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. ఒకరు స్వీడన్కి చెందిన వాళ్ళు, ఒకరు ఇటలీకి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి డైసన్ స్పియర్ యొక్క హంటింగ్ని మొదలుపెట్టారు. వాళ్ళు సుమారుగా 5 మిలియన్ స్టార్స్ యొక్క డేటాని గ్యాదర్ చేశారు. సో దానికోసం 6500 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ వచ్చారు. అండ్ ఆ టైంలో వాళ్ళకి 60 స్టార్స్ చాలా వింతగా ప్రవర్తించడం కనిపించింది. అంటే వాటి నుంచి చాలా ఎక్కువ ఇన్ఫ్రారెడ్ హీట్ వస్తుంది నార్మల్గా ఒక స్టార్ నుంచి వచ్చేదానికంటే. అండ్ ఈ స్టార్స్లో చాలా మటుకు పాత స్టార్స్ ఉన్నాయి. అంటే ఎన్నో బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాలం నాటి స్టార్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటిలో కొన్ని ఏమో రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ కూడా ఉన్నాయి. అంటే సూర్యుడు లాంటి స్టార్సే అనమాట, బట్ సూర్యుడి కంటే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటిలో దేనికి కూడా న్యాచురల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే దొరకలేదు. సో చాలా అంటే చాలా స్ట్రేంజ్గా అనిపించింది ఆ శాస్త్రవేత్తలందరికీ కూడా. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. వాళ్ళు ఈ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేశారు. ఈ మిస్టీరియస్ ఇన్ఫ్రారెడ్ గ్లోకి కారణం ఏమై ఉంటుంది అని పరిశోధన చేయడం మొదలుపెట్టారు. మైట్ బి అది నిజంగా ఏలియన్ ఇంజనీరింగ్ కారణంగానే జరిగిందా అంటే ఏమో శాస్త్రవేత్తలు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. బట్ అలాగని దాన్ని కొట్టిపడేయట్లేదు కూడా. దీని మీద 2 బృందాలు కలిసి రీసెర్చ్లు చేశాయని చెప్పాను కదా. వాటిల్లో ఒక బృందానికి 7 కనబడితే మరొక బృందానికి 53 కనబడ్డాయి. సో అలాగా మొత్తం 60 అయ్యాయి అనమాట. మటియాస్ సాజుకి 7 స్టార్స్ అయితే కనిపించాయి. ఇవి భూమికి కొంచెం దగ్గరగా ఉన్నాయి.
సుమారుగా 900 లైట్ ఇయర్స్ దూరంలో మాత్రమే ఉన్నాయి. సో కొంచెం దగ్గరే అని చెప్పొచ్చు. అండ్ ఈ స్టార్స్ నార్మల్ స్టార్స్ కంటే సుమారుగా 60 రెట్లు బ్రైట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రారెడ్ లైటే ఎక్కువ కనబడుతుంది. అంటే ఏదో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ క్రియేట్ అవుతుంది ఆ ప్రాంతంలో మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో అక్కడ ఖచ్చితంగా డైసన్ స్పియర్ ఉండొచ్చు అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అలాగే మరొక రీసెర్చర్ కూడా ఉంది. ఆమె పేరు గ్యాబ్రిలా కాంటాటో. ఈమె యొక్క టీం అందరూ కలిసి 53 స్టార్స్ అయితే కనుగొన్నారు. అవన్నీ కూడా చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ వీటిలో కొన్ని అయితే 6500 లైట్ ఇయర్స్ దూరంలో కూడా ఉన్నాయి. సో అంత దూరంలో ఉన్న వాటికి సంబంధించిన ఇన్ఫ్రారెడ్ డేటాను కూడా వాళ్ళు గ్యాదర్ చేసి స్టడీ అయితే చేశారు. అండ్ వీటిలో కొన్ని స్టార్స్ చాలా అంటే చాలా పాతవి. సో వీటిని న్యాచురల్ ప్లానెట్స్ సరౌండ్ చేసాయి. అండ్ దాని చుట్టూ డెబ్రిస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా రకాల స్పేస్ డిస్క్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల కూడా మైట్ బి ఇవాళ కనిపిస్తూ ఉండొచ్చు అనేది కొంతమంది పాయింట్. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రాసెసే. అంటే స్టార్స్ కొన్నిసార్లు ఎక్కువగా ఇన్ఫ్రారెడ్ లైట్ని, ఇన్ఫ్రారెడ్ హీట్ని జనరేట్ చేయడం అనేది కూడా న్యాచురల్ ప్రాసెసే. బట్ ఆ న్యాచురల్ ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. అది ఒక అన్నోన్ న్యాచురల్ ప్రాసెస్. అందుకే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దానికి డైసన్ స్పియర్ని అటాచ్ చేస్తున్నాం. అంతకుమించి ఇంకేం లేదని కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ వీటిని కన్ఫర్మ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రోనామర్స్ కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. వాళ్ళు ఏవైతే కాస్మిక్ సర్వేస్ చేశారో వాటిని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఏలియన్ మెగా స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే స్టార్స్ అయితే వింతగా ప్రవర్తిస్తున్నాయి. బట్ స్టార్స్ అలా వింతగా ప్రవర్తించడానికి మేజర్ రీజన్ ఏలియన్ కన్స్ట్రక్షన్. సో ఏలియన్ కన్స్ట్రక్షన్ ఉంటేనే అలా వింతగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కనుక మనం చూసుకున్నట్టయితే మైట్ బి అక్కడ నిజంగానే డైసన్ స్పియర్స్ ఉండుండొచ్చేమో. మేబీ ఇన్ ఫ్యూచర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆ స్టార్స్ దగ్గర దాకా వెళ్ళి వాటి గురించి తెలుసుకొని మనకి ఏమన్నా చెప్పి వీటిని కన్ఫర్మ్ చేస్తే తప్ప మనకి వీటి గురించి ఎగ్జాక్ట్గా ఎలాంటి నిజము కూడా తెలిసే అవకాశం అయితే లేదు. బట్ ఒకవేళ నిజంగా డైసన్ స్పియర్స్ కనుక ఉన్నట్టు తెలిసినట్టయితే మాత్రం నిజంగా అది చాలా అంటే చాలా హ్యూజ్ డిస్కవరీ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఏలియన్స్ డైసన్ స్పియర్ నిర్మించలేదు, అక్కడ ఏలియన్స్ యొక్క ఇంటర్వెన్షన్ ఏమీ లేదని తెలిసినా కూడా అది న్యాచురల్ ప్రాసెస్ అయినట్టయితే అప్పుడు కూడా శాస్త్రవేత్తలకు కొత్త విషయమే తెలుస్తుంది కదా. ఎందుకంటే న్యాచురల్గానే స్టార్స్ అంత హీట్ జనరేట్ చేస్తూ అంత ఇన్ఫ్రారెడ్ లైట్ని క్రియేట్ చేస్తాయా అనే కైండ్ ఆఫ్ క్లారిటీ కూడా వస్తుంది కదా అప్పుడు శాస్త్రవేత్తలకి. అలాగా ఎటు చూసుకున్నా కూడా శాస్త్రవేత్తలకి అయితే ఈ ప్రయోగం ద్వారా ఉపయోగమే అనే చెప్పొచ్చు. సో లెట్స్ సీ, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. నెంబర్ 2, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సోవర్నీర్. ఇప్పుడు మీరు ఒక యూఎఫ్ఓని భూమి మీద క్రాష్ అవ్వడానికి కనుక చూసినట్టయితే మీరు ఏం చేస్తారు? దాని దగ్గరికి వెళ్ళి అయితే దాన్ని ఫోటోలు తీయడానికో, లేదంటే వీడియో తీసి బ్లాగ్ చేయడానికో, లేదంటే దాని యొక్క మెటల్ పీసెస్లోని ఏదో ఒక పీస్ని మీ దగ్గర దాచుకోవడానికో ట్రై చేస్తారు కదా. ఎగ్జాక్ట్గా ఇదే పని చేశాడు జోస్ పాడిల్లా అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి న్యూ మెక్సికో డెజర్ట్ దగ్గర తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఏలియన్ క్రాఫ్ట్ భూమి మీద పడ్డాన్ని అయితే చూశాడు. చాలా అంటే చాలా వేగంగా వచ్చి భూమిని తాకి చాలా వరకు చల్లా చెదురైపోయింది. అండ్ దాని నుంచి ఒక వస్తువుని అతను తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. అండ్ శాస్త్రవేత్తలు ఆ వస్తువుని భూమికి సంబంధించిన వస్తువే అని చెప్పలేకపోతున్నారు. బేసిక్గా అసలు ఏం జరిగిందంటే అది 1945వ సంవత్సరం ఫేమస్ ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్ సైట్ ఉంటుంది కదా, ఎస్ ఆ ప్రాంతంలోనే జరిగింది. మొట్టమొదటి అణుబాంబుని ఈ ప్రాంతంలోనే టెస్ట్ చేశారు. ఈ అబ్బాయి అతని యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి తన యొక్క ఫాదర్ రాంచ్లో ఆడుకుంటున్నారు. ఆ టైంలో వాళ్ళకు ఒక పెద్ద క్రాష్ శబ్దం వినిపించింది. మొదట వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ అది ఇంకొక బాంబు టెస్ట్ అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా స్మోక్ భూమి నుంచి పైకి రావడం మొదలుపెట్టింది. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అది నార్మల్ బాంబు టెస్ట్ అయితే కాదు, ఏదో చాలా వింతైనదే అని. సో అదేంటో చూద్దామని ఇమీడియట్గా ఆ ప్రాంతానికి అయితే వెళితే అక్కడ వాళ్ళకు ఒక అవకాడో షేప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కనిపించింది. అండ్ అది కూడా చాలా వరకు భూమి లోపలికి కూరుకుపోయి కనిపించింది. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాడిల్లా చెప్పిన దాని ప్రకారం ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి 3 ఏలియన్స్ బయటకు వచ్చాయి. అండ్ బయటకు వచ్చి ఆ ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి, ఏవేవో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. అండ్ కొద్దిసేపటి తర్వాత గుండ్రంగా తిరుగుతూ కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాయి. అండ్ వాటికి ఏదో హెల్ప్ కావాలన్నట్టుగా అవి అరుస్తున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతోంది. అయితే అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం అనుకునే లోపే మిలిటరీ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వలేదు. అండ్ ఆ ప్రాంతం గురించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు కూడా స్ప్రెడ్ అవ్వలేదు. అంటే న్యూస్లో కూడా దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.
అండ్ ఈ ఇద్దరు పిల్లలు జరుగుతుందంతా నోటీస్ చేస్తున్నారు దూరంగా ఉన్న ఒక ఎత్తైన ప్రాంతం నుంచి. వీళ్ళు వాళ్ళని చూస్తున్నట్టుగా మిలిటరీ వాళ్ళకి తెలియలేదు. తెలిస్తే మేబీ అప్పుడే పిలిచి వార్నింగ్ ఇచ్చేవారేమో. అయితే ఆ తర్వాత 10 రోజుల పాటు మిలిటరీ వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేశారు. ఆ క్రాష్ సైట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా వాళ్ళతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ క్యాంప్ సైట్స్లో వాటిని పెట్టిన తర్వాత సోల్జర్స్ ఒకసారి బ్రేక్ తీసుకోవడం కోసం ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళారు. అదే ఛాన్స్ అని చెప్పి ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ యొక్క క్యాంప్లోకి వెళ్ళి ఒక ఏలియన్ క్రాఫ్ట్ని దొంగతనం చేసి పట్టుకొని వచ్చారు. అదొక చిన్న డైల్, అంటే గోడకి తగిలించుకునే ఒక వాల్ క్లాక్ లాంటిది అనమాట. సో దాన్ని ప్యాడిల్లా తన యొక్క జోబులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆ తర్వాత దాన్ని తన గ్యారేజ్లో ఉంచాడు. ఎన్నో దశాబ్దాల పాటు అది అక్కడే ఉంది. ఆ తర్వాత 2015వ సంవత్సరం వచ్చింది. ఫైనల్గా ప్యాడిల్లా ఫ్యామిలీ ఆ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఏంటో టెస్టింగ్ చేద్దామని చెప్పి దాన్ని ఒహియోలోని ఒక ల్యాబ్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఆ ఆర్టిఫాక్ట్ అల్యూమినియంతో తయారు చేయబడింది. దాంట్లో సిలికాన్ అండ్ కాపర్ మెటీరియల్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని మిక్స్ అయ్యి మనకు కనిపించేది ఇండియన్ పార్ట్స్లో. అయితే ఆ ల్యాబ్ వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటి అంటే ఆ మెటల్స్ ఒక టెరెస్ట్రియల్ ఆరిజిన్ని కలిగి ఉన్నాయి, అంటే భూమి నుంచే వచ్చి ఉండొచ్చు. బట్ వాటిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వేరే చోట తయారు చేసి మళ్ళీ తిరిగి భూమి మీద తీసుకొని వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద చాలా హెవీ ప్రెషర్ పడింది ఒకనొక టైంలో. సో దాని కారణంగా దీని లోపల ఉన్నవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. అంటే మైట్ బి ఆ క్రాష్ అయింది కదా, ఆ క్రాష్ టైంలో మైట్ బి ఇవన్నీ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో ఇది ఏలియన్స్ యొక్క డైలే అయి ఉండొచ్చు అన్నారు. బట్ మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు, అది నిజం కాదు, వాళ్ళు చెబుతుందంతా కూడా ఒక కట్టు కదా. అంటే వాళ్ళు అబద్ధం చెబుతున్నారని కాదు, వాళ్ళు ఆ టైంకి 9 ఏళ్ల వయసులో ఉన్నారు కదా. చిన్నపిల్లలకి బేసిక్గా చాలా రకాల ఇమాజినేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ వాటి నుంచి వాళ్ళు కొన్ని కథల్ని పుట్టించుకుంటూ ఉంటారు. సో అప్పట్లో ప్యాడిల్లా ఇలాగా ఒక కథని సృష్టించి ఉండొచ్చు, అంతే తప్ప ఇదేది కూడా నిజమైతే కాదు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ మరికొంతమంది ఏమో లేదు అది నిజమే అంటున్నారు. మరికొంతమంది భూమి మీద ఉన్న మెటల్స్తోనే తయారైంది కాబట్టి అది ఖచ్చితంగా భూమికి సంబంధించింది. ఒక నిజంగా ఏలియన్ క్రాష్ జరిగినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ క్యాంపులోకి వెళ్ళి దీన్ని తెచ్చారు కదా, వీళ్ళు ఏలియన్ ఆబ్జెక్ట్ అనుకొని దీన్ని తీసుకొచ్చేసి ఉండొచ్చు. బట్ అది కంప్లీట్గా మిలిటరీ వాళ్ళ ఆబ్జెక్టే అయి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవమో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ డెఫినెట్గా చాలా అంటే చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంది ఆ ఇన్సిడెంట్ విషయంలో, ఎందుకంటే దాని గురించి ఎవరికి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. నెంబర్ 3, అమరుమురు పోర్టల్. ఒకప్పటి కాలం నాటి ప్రజలు వేరే గ్రహాలకి లేదంటే వేరే లోకాలకి వెళ్ళడానికి పోర్టల్స్ను ఉపయోగించేవారా? చాలామంది దీన్ని నమ్మరు. బేసిక్గా కొంతమంది అయితే నిజమే అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా అనుకోవడానికైనా సైంటిఫికల్గా ప్రూఫ్ అయితే లేదు కదా, అందుకని మ్యాక్సిమం పీపుల్ అయితే నమ్మరు. బట్ ఈ ఒక్క ఆధారాన్ని చూపించి చాలామంది అది నిజమే అని నమ్ముతూ ఉంటారు. అది ఎక్కడ ఉందంటే పెరూవియన్ యాండెస్లో ఉంది. అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ పేరు లేక్ టిటికాక. ఈ లేక్ టిటికాకాకి దగ్గరలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గరలో ఒక పెద్ద రాయి వంటిది ఉంటుంది. ఆ రాయి మీద అమరుమురు పోర్టల్ అయితే ఉంటుంది. అంటే అది ఒక పెద్ద ఎంట్రన్స్ లాంటిది అనమాట. చూడడానికైతే దాన్ని ఒక పెద్ద ద్వారంలా కావాలని చెక్కినట్టే కనబడుతూ ఉంటుంది. అండ్ అక్కడి లోకల్ ప్రజలందరూ కూడా దేవుళ్ళు ఆ ప్రాంతానికి దాని ద్వారానే వస్తారు, మళ్ళీ దాని ద్వారానే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, వాళ్ళ లోకాలకు వెళుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారనమాట. సో అందుకని అక్కడ పీపుల్ దాన్ని ద గేట్ ఆఫ్ ద గాడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా పెద్ద ఒక రెక్టాంగులర్ డోర్వే. దీన్ని ఒక పెద్ద కొండకి చెక్కారు. ఇది ఆ ప్రాంతంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్లేస్ అండ్ మోస్ట్ పజిలింగ్ ఆర్కియలాజికల్ వండర్ కూడా. దీన్ని ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఇది నిజంగానే వేరే డైమెన్షన్కి ఒక పోర్టలా అంటే ఏమో ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. బట్ లోకల్ పీపుల్ అయితే మాత్రం దీన్ని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఈ పోర్టల్ని ఒక పెద్ద పింక్ హ్యూడ్ రాక్ మీద చెక్కారు. అండ్ ఆ రాక్ కూడా అవుట్ ఆఫ్ ద ప్లేస్ వచ్చినట్టే కనబడుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో. అది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. 33 అడుగుల పొడవు ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దాంట్లో ఈ డోర్వే కనబడుతూ ఉంటుంది మనకి. సో దీన్ని చూసినప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. అండ్ ఆ స్ట్రక్చర్ మీద మనకి కొన్ని డెకరేషన్ కార్వింగ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే లైక్ సర్పెంట్స్ కావచ్చు, లిజర్డ్స్ కావచ్చు, వీటి యొక్క సింబల్స్ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ పురాతన కాలం నాటి కల్చర్స్లో చాలా అంటే చాలా పాపులర్. అండ్ ఈ సింబల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వరల్డ్లీ పవర్ వీటన్నిటికీ కూడా లింక్ అయ్యి ఉంటుంది ఎన్నో కల్చర్స్లో. సో దానిని బట్టి ఈ డోర్ ఖచ్చితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి సహాయపడేది అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ మరికొంతమంది ఏమంటారంటే అసలు నిజంగా ఇది డోరే కాదు, ఇది అసలు ఎక్కడికి కూడా తీసుకొని వెళ్ళదు, ఇది అసలు ఏమాత్రం ఓపెన్ అవ్వదు, ఎవరో దీన్ని పనిపాటు లేక చెక్కేసి వదిలేసి వెళ్ళిపోయారు అంతే అని చెబుతూ ఉంటారు. అయితే ఇన్కన్ మైథాలజీలో ఒక ఫేమస్ టేల్ ఉంటుందన్నమాట. అందులో ఏమని మెన్షన్ చేయబడుతూ ఉంటుందంటే
పర్వతాలలో ఉన్న ఒక పెద్ద కొండలోంచి ఒక పోర్టల్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ దాంట్లోంచి దేవుళ్ళు వస్తారు అన్నట్టుగా మొత్తం మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఆ పోర్టల్ ఈ పోర్టలే అయి ఉండొచ్చు అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఇది ఎందుకు పనికిరాని సైట్ అయితే కాదు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని పూజలు వంటివి జరిగేవి, కొన్ని రిచువల్ యాక్టివిటీస్ జరిగేవి. ఎందుకంటే ఈ ప్రాంతానికి దగ్గరలో చాలామందిని సమాధి చేసేవారు, అంటే చనిపోయిన తర్వాతే. అయితే వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలి, వాళ్ళు ప్రశాంతంగా పైన లోకాలకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో దేవుడిని ప్రార్థించేవారు. అండ్ ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మేవారు. ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది దేవుడిదే అని నమ్మేవారు. అండ్ అలాగ మెల్లిమెల్లిగా ఈ ప్రాంతానికి పాపులారిటీ పెరిగింది అండ్ చాలామంది దీని గురించి నమ్మడం మొదలుపెట్టారు. దేవుడు నిజంగా వస్తాడని అనుకోవడం మొదలుపెట్టారు దానిలోంచే. సో అలాగా ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిందని కూడా తెలియజేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఒక ఇన్కన్ ప్రీస్ట్ స్పానిష్ ఇన్వేడర్స్కి తెలియకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఒక గోల్డెన్ డిస్క్ని దొంగతనం చేశాడు. ఆ డిస్క్ని తీసుకొని ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డిస్క్ నుంచి కొన్ని కిరణాలు బయటకు వచ్చాయి. ఆ కిరణాలు ఆ పోర్టల్ని ఓపెన్ చేశాయి. అతను దాని లోపలికి వెళ్ళగానే అతను కంప్లీట్గా వేరే లోకానికి వెళ్ళిపోయాడు, కంప్లీట్గా మాయమైపోయాడని చెబుతూ ఉంటారు. అంటే ఆ డిస్కే దాన్ని ఓపెన్ చేయడానికి కీ లాంటిది అని చెబుతూ ఉంటారు. బట్ ఆ డిస్క్ని తర్వాత చాలామంది కనుక్కోవడానికి అయితే ట్రై చేశారు, బట్ వాళ్ళకి ఎక్కడా కూడా దొరకలేదు. అందువల్ల ఈ స్టోరీ నిజమా కాదా అనేది ఎవరికీ తెలియకుండానే ఉండిపోయింది. సో మోడర్న్ ఎక్స్ప్లోరర్స్, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ దీని గురించి పరిశోధనలు అయితే చేస్తున్నారు. ఇదేంటో, దీనికి సంబంధించిన అసలు నిజమేంటో తెలుసుకోవడానికి. ప్రస్తుతానికైతే కొంతమంది శాస్త్రవేత్తలు బలంగా నమ్మే విషయం ఏంటంటే ఇది ఒకప్పటి కాలంలో చెక్కిన ఒక కార్వింగ్ అంతే. అంటే ఒకప్పటి కాలంలో కొన్ని పెద్ద పెద్ద సివిలైజేషన్స్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టివనాకు కావచ్చు, ఇన్కా కావచ్చు. వీళ్ళు ఆ ప్రాంతంలో సెరమోనియల్ పర్పసెస్ కోసం దీన్ని అక్కడ చెక్కి ఉండొచ్చు అంతే అనేది చెబుతూ ఉంటారు. బట్ ఫిజిసిస్ట్ అయిన నాసిమ్ హరమేన్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏన్షియంట్ పోర్టల్స్ అయి ఉండొచ్చు. అంటే ఒకప్పటి కాలంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం కోసం స్పేస్ అండ్ టైంని మ్యానిపులేట్ చేసే విధంగా టెలిపోర్టేషన్ చేయడం కోసం దీన్ని క్రియేట్ చేసి ఉండొచ్చు. దీన్ని ఒక వార్మ్ హోల్ లాగా ఉపయోగిస్తూ ఉండొచ్చు అని అయితే తెలియజేశారు. అండ్ దాని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుందంట. అంటే డిజీనెస్ రావడం అండ్ బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం అండ్ ఆ పోర్టల్ మనల్ని దాని లోపలికి లాగేస్తున్నట్టుగా మనకు అనిపించడం అండ్ సడన్గా టెంపరేచర్స్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 2016 సంవత్సరంలో ఒక టూరిస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడలేక వెంటనే నేల మీద పడిపోయాడు. లోకల్ షమాన్స్ కూడా ఇదే విషయాన్ని నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏదో ఒక అతీత శక్తి అయితే ఉంది, దేవుళ్ళు దీని నుంచి వస్తారు, దేవుళ్ళు దీనిలోంచే వెళతారు, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ నమ్ముతూ ఉంటారు. సో సైన్స్కి తెలియంది ఏదో ఒక పెద్ద రహస్యం ఆ ప్రాంతంలో ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది జియాలజిస్టులు ఏమంటారంటే ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ అనామాలీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపాసులు, ఎలక్ట్రానిక్స్ సరిగ్గా పనిచేయకపోవడం, మనుషులకి కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు అంటూ ఉంటారు. అండ్ ఆ లేక్ టిటికాకాలో కూడా చాలా పెద్ద స్థాయిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అయితే జరుగుతుంది. దాని కారణంగా ఈ పోర్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా అనిపిస్తూ ఉండొచ్చు. అండ్ దీని యొక్క మిస్టీరియస్ నేచర్ వెనక ఇదే రీజన్ తప్ప ఇంకేమీ లేదని చెబుతూ ఉంటారు. అండ్ మరికొంతమంది శాస్త్రవేత్తలేమో లేదు, దీని ద్వారా ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ కూడా చేయొచ్చు అని చెబుతూ ఉంటారు. ఇలాగా చాలా రకాల ఒపీనియన్స్ అండ్ థియరీస్ అయితే ఉన్నాయి దీని విషయంలో. సో ఇప్పటికీ కూడా దీని మీద పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. సో దీన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే శాస్త్రవేత్తలకు మాత్రం ఫుల్ వర్క్ దొరికేలా చేసింది. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు బిజీ అయిపోయేలా చేసిందనమాట ఈ ఎంట్రన్స్ అయితే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఫ్యూచర్లో శాస్త్రవేత్తలకి దీనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ ఈ మూడిట్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.